హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ నేమ్ మ్యాంగో. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ ఐ థాట్. ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ ఐ థాట్ అంటే అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: దిస్ షాపింగ్ మాల్ ఈజ్ మచ్ బిగర్ దెన్ ఐ థాట్. దిస్ షాపింగ్ మాల్ ఈజ్ మచ్ బిగర్ దెన్ ఐ థాట్ అంటే నేను అనుకున్న దానికంటే ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్ ఈస్ బెటర్ దెన్ ఐ థాట్. ఇట్ ఈస్ బెటర్ దెన్ ఐ థాట్ అంటే నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది అని అర్థం. నెక్స్ట్ వన్: డిస్కౌంట్ లేదా ఆఫర్ ఏమైనా ఉందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఈజ్ దేర్ ఎనీ డిస్కౌంట్ లేదా ఈజ్ దేర్ ఎనీ ఆఫర్ అంటే ఆఫర్ ఏమైనా ఉందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఈజ్ దేర్ ఎనీ డిస్కౌంట్ ఆన్ దిస్ డ్రెస్. ఈజ్ దెర్ ఎనీ డిస్కౌంట్ ఆన్ దిస్ డ్రెస్ అంటే ఈ డ్రెస్ పైన ఏమన్నా డిస్కౌంట్ ఉందా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: గివ్ అస్ ఎ డిస్కౌంట్ బికాస్ వి కమ్ హియర్ ఆఫ్ 10. గివ్ అస్ ఎ డిస్కౌంట్ బికాస్ వి కమ్ హియర్ ఆఫ్ 10 అంటే మేము తరచుగా ఇక్కడికే వస్తూ ఉంటాము, మాకేమన్నా డిస్కౌంట్ ఇవ్వండి అని అర్థం. నెక్స్ట్ వన్: ఇక్కడ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. మనం ఇలా అనుకుంటూ ఉంటాం కదండి, ఇక్కడ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ప్రైసెస్ ఆర్ వెరీ హై హియర్. ప్రైసెస్ ఆర్ వెరీ హై హియర్ అంటే ఇక్కడ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ద ప్రైసెస్ ఆర్ రీజనబుల్ హియర్. ద ప్రైసెస్ ఆర్ రీజనబుల్ హియర్ అంటే ఇక్కడ రేట్లు కొనే విధంగా ఉన్నాయి. రీజనబుల్ హియర్ అంటే కొనే విధంగా ఉన్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: దేర్ ఆర్ మెనీ వెరైటీస్ హియర్ అట్ వెరీ లో ప్రైస్. దెర్ ఆర్ మెనీ వెరైటీస్ హియర్ అట్ వెరీ లో ప్రైస్ అంటే ఇక్కడ తక్కువ ధరలకే చాలా వెరైటీలు, ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్: నాకు ఇది కాస్త పొట్టి అయ్యింది. మనం డ్రెస్సెస్ని ట్రై చేసినప్పుడు ఈ విధంగా అనుకుంటూ ఉంటాం కదండి, నాకు ఇది కాస్త పొట్టి అయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ ఎ బిట్ షార్ట్ ఫర్ మీ లేదా ఇట్ వాజ్ ఎ బిట్ షార్ట్ ఫర్ మీ అంటే నాకు ఇది కాస్త పొట్టి అయ్యింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: దిస్ ప్యాంట్ ఆర్ ఏ బిట్ లాంగ్ ఫర్ మీ అంటే ఈ ప్యాంట్ నాకు కొంచెం పొడవు అయ్యింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: దిస్ డ్రెస్ ఈజ్ ఎ బిట్ లూజ్ ఫర్ మీ. దిస్ డ్రెస్ ఈజ్ ఎ బిట్ లూజ్ ఫర్ మీ అంటే ఈ డ్రెస్ కొంచెం నాకు లూజ్ అయ్యింది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: బిల్ ఎక్కడ కట్టాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వేర్ షుడ్ ఐ పే ద బిల్. వేర్ షుడ్ ఐ పే ద బిల్ అంటే బిల్ ఎక్కడ కట్టాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: కెన్ యూ టెల్ మీ వేర్ ఈస్ ద బిల్లింగ్ కౌంటర్. కెన్ యూ టెల్ మీ వేర్ ఈస్ ద బిల్లింగ్ కౌంటర్ అంటే బిల్ ఎక్కడ కట్టాలో నాకు కాస్త చెప్తారా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ద బిల్లింగ్ కౌంటర్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ యూ కెన్ పే దేర్. ద బిల్లింగ్ కౌంటర్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ యూ కెన్ పే దేర్ అంటే బిల్లింగ్ కౌంటర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, మీరు అక్కడ బిల్లు కట్టేసేయండి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.